అందరికీ మరణాత. ఈరోజు మనం చెప్పుకోబోయే వాక్యం ఏమిటి అంటే సామెతలు 8వ అధ్యాయం 36వ వచనం. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును, నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుతు. ఎవరైతే దేవుణ్ణి కనుగొనరో వారు తమకే హాని చేసుకుంటున్నారంట. దేవుని కనుగొనాలి, సన్నిధి చేసి ఆయన కనుగొనాలి. సన్నిధి చేసి ఆయనతో మాట్లాడితే మనకు ఆయన జవాబు ఇస్తారు. ప్రార్థన చేయడమే దేవునితో మాట్లాడటం. ఆయన కనుగొనాలి, సన్నిధి చేయాలి, దేవాలయానికి వెళ్ళాలి, ఆయన మాటలు మనం వినాలి. ఎవరైతే కనుగొన్నారో వారంట తమకే హానిని తెచ్చుకుంటున్నారంట. అలాగే ఆయన యందు అసహ్యపడి వారందరూ కూడా మరణాన్ని స్నేహిస్తారంట. సామెతలు 8వ అధ్యాయం 36లో కనబడుతుంది. నా యందు అసహ్యపడి వారందరూ మరణమును స్నేహిస్తారని. మనం ఎవరు కూడా దేవుణ్ణి అసహ్యపడే వారంగా ఉండకూడదు. దేవుని యందు ఇష్టం కలిగి ఉండాలి. ఆయన యందు అసహ్యత కలిగిన వారికి మరణం స్నేహిస్తుందంట. అంటే మరణం దగ్గరగా ఉంటుందని అర్థం. అలాగే ఆయన్ని విసర్జించిన వారికి వ్యభిచార మనసబ్బునని ఈ గ్రంథంలోనే మనకి కనబడుతుంది. ఆయన విసర్జించిన వారికి వ్యభిచార మనసబ్బును, ఆయన అసహించుకున్న వారందరూ మరణాన్ని స్నేహిస్తారు. కాబట్టి మనం ఎవరు కూడా అట్టి రీతిగా ఉండకూడదు. ఆయన ఇష్టము కలిగి ఆయన స్నేహితులుగా మనం అవ్వాలి. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించుగాక. మీ అందరికీ మరణాత. సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, ఇతరులకి ఈ వాక్యాన్ని షేర్ చేయండి. మీ అందరికీ మరణాత.